నిజమేరా తమ్ముడు, రాజమ్మకి నేనంటే కోపం, అస్సలు ఒప్పుకోదు. తమ్ముడనే చనువుతో పుసుక్కును అడిగేసినాను, నువ్వు ఒప్పేసుకున్నావు. ఇప్పుడు రాజమ్మని ఒప్పించాలా? ఒప్పుకుంటాదా? అదే అర్థం కావటం లేదక్క. సర్లే తమ్ముడు, నువ్వెక్కువగా ఇబ్బంది పడబాక. ఒప్పుకుంటే అందరం కలిసి పెళ్లి భోజనం తిందాం, లేదంటే నా దినం కూడా మీరందరూ కలిసి తిందరు గాని. అక్క ఏంటా మాటలు? అదే కదరా జరిగేది. నేను ప్రాణాలతో ఉండలేను. నేను రాజమ్మను ఒప్పిస్తాను, సరేనా? నీ మీద నాకు ఆ నమ్మకం ఉండదులేరా. ఇప్పుడు మనసు కాస్త ప్రశాంతంగా ఉండదు. కన్నయ్య, నిన్నొక మాట అడుగుతాను, నిజం చెప్తావా? నీకు నేనంటే ఇష్టమా, లేకపోతే మీ అమ్మంటే ఇష్టమా? నేనిలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు కన్నయ్య. నా భయం నాది. ఆఫీసర్లాగా నువ్వు కూడా మెల్లిగా మారిపోయి మీ అమ్మకి సపోర్ట్ చేస్తావేమో అని. నాకు తెలుసు నువ్వు బంగారం, అలా చేయవు. అయినా మీ నాన్నేంట్రా ఆ సంపదని అలా గుడ్డిగా నమ్మేస్తున్నాడు? ఆ సంపద మాయలాడి కన్నయ్య. నాకు వార్నింగ్ ఇవ్వాలని చూసింది. నేను భయపడతానా ఏంటి? నేను గట్టిగానే సమాధానం చెప్పాననుకో. కానీ ఎలా అయినా మీ నాన్నకి సంపద గురించి తెలిసేలా చెయ్యాలి కన్నయ్య. శౌర్య ఇంకా పడుకోలేదా? ఈ సిచ్యువేషన్ని వాడుకోవాలి. చూడడేంటి, అంతలా ఫైల్లో లీనమైపోయాడా? గుడ్ నైట్ శౌర్య. సంపద ఎక్కడికి? పడుకోవడానికి వెళ్తున్నాను. బయట చల్లగా ఉంటుంది, నువ్వు వెళ్ళి నా గదిలో పడుకో, నేను బయట పడుకుంటాను. మీరా? అయ్యో వద్దండి. ఏంటి వద్దు? చెప్పింది విను. బయట నీ వల్ల కాదు. 2 సంవత్సరాలుగా నీ గురించి నాకు తెలీదా? నువ్వు వెళ్ళు. గుడ్ నైట్. గుడ్ నైట్ కళ్యాణి. ఏయ్, బెడ్ దిగు. ఇది ఆఫీసర్ పడుకునే బెడ్, నువ్వు పడుకోవడానికి వీల్లేదు. దిగను, నేనిక్కడే పడుకుంటాను. ఆఫీసర్ ఇక్కడ పడుకుంటాడు? బయట. చెంప పగులుతుంది చెప్తున్నా, పో బయటికి. వెళ్ళమంటావా? నేను బయటికి వెళ్తే ఆఫీసర్ లోపలికి వచ్చి నీ చెంప పగలగొడతాడు. నీ ఇష్టం, వెళ్ళమంటే వెళ్తాను. అర్థం కాలేదా? అడుగు, చెప్తాను. అలా క్యూట్ గా చూడకు. నీకు తెలుసో లేదో, ఒకప్పుడు, అదే ఐ మీన్ 2 years బ్యాక్, నేను ఇంటికి వచ్చిన రోజు శౌర్య నా కోసం ఈ బెడ్ కొన్నాడు. 2 years మేం దీని మీదే కాపురం చేశాం. తరువాత నా స్థానంలోకి నువ్వు వచ్చావు, కానీ నువ్వు మాత్రం ఇలాగే ఉండిపోయావు. అది శౌర్య నీకిచ్చిన వాల్యూ. నువ్వెప్పుడూ కిందే, నేనెప్పుడు నీకంటే ఒక మెట్టు పైనే. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను నిన్ను చూడాలంటే దర్జాగా తలెత్తుకుని చూస్తాను. అదే నువ్వు నన్ను చూడాలంటే
తల దించుకొని చూడాలి. ఇంత జరుగుతున్నా నీ హెడ్ వెయిట్ మాత్రం తగ్గలేదు. అది బై బర్త్ వచ్చింది, తగ్గదు. నేను తగ్గిస్తా కదా. చాలా మందిని చూశాను కానీ నువ్వు వెళ్ళి బయటికి, ఆఫీసర్ వస్తారు. శౌర్యనే నన్ను లోపల పడుకోమని తను వెళ్లి బయట పడుకున్నాడు. అది శౌర్యకి నా మీదున్న ప్రేమ. ఎంత ప్రేమ లేకపోతే నేను తన జీవితంలో లేకపోయినా నా స్థానంలోకి నిన్ను రానివ్వకుండా ఉంటాడు. ఈ విషయం తెలిసాక నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? ఇప్పుడు అనిపిస్తుంది ఇంతలా ప్రేమించే శౌర్యనా నేను వద్దనుకుని వెళ్ళిపోయింది అని. ఐ లవ్ యూ శౌర్య, ఐ లవ్ యూ. ఏంటి కోపం వస్తుందా? ఈ మాత్రం దానికే? ఇప్పుడే కదా సినిమా స్టార్ట్ అయింది, ముందు ముందు కదా బొమ్మ దద్దరిల్లేది. ఈ రోజుకి ప్రశాంతంగా నిద్రపో, ఓకేనా? గుడ్ నైట్. గుడ్ నైట్ కన్నయ్య. ఈ రాక్షసి వల్ల పాపం ఆఫీసర్ చర్యలో పడుకున్నట్టున్నారు. ఏంటండి మీరు మాట్లాడేది? మహాలక్ష్మిని మీ అక్క మణెమ్మింటికి కోడలుగా పంపిస్తారా? జరిగింది మీకు గుర్తులేదేమో, నాకు బాగా గుర్తుంది. నేనొప్పుకోను. రాజమ్మ, మనుషులు ఎప్పుడు ఒకేలా ఉంటారా? తప్పులు తెలుసుకుని మారుతారు కదా. మా అక్క కూడా మారింది. ఎవరు మారారన్నా నమ్ముతానేమో కానీ మీ అక్క మారిందంటే నేను అస్సలు నమ్మను. కోపంతో కాదు రాజమ్మ, ప్రశాంతంగా ఆలోచించు. మనకు మాత్రం అయిన వాళ్ళు ఎవరున్నారు చెప్పు? మా అక్క వాళ్ళే కదా. అబ్బో అయిన వాళ్ళు. అయినా ఆ సిద్ధు సినిమాలంటూ తిరుగుతాడు. ఏ అలవాట్లున్నాయో ఏంటో. అలా అపార్థం చేసుకోకు రాజమ్మ. ఇన్ని రోజులు ఇంట్లోనే ఉంటున్నాడు కదా, ఏ అలవాటైనా ఉన్నట్టు నీకు అనిపించిందా? లేదు. నువ్వు ఎన్ని తిట్టినా భరించాడే గాని ఒక్క మాటైనా ఎదురు మాట్లాడా? లేదుగా. సినిమా వాడనేంత మాత్రాన అపార్థం చేసుకుంటే ఎలా? మనకు మన కూతుర్ని అర్థం చేసుకునేవాడు కావాలి. ఇంతసేపు అయింది వీడు రాజమ్మతో మాట్లాడడానికి పోయి, ఇంకా రాలేదే. రాజమ్మ ఒప్పుకోవడం లేదా ఏంది? అయినా నేను పెట్టిన కన్నీళ్లకి, చస్తానని బెదిరించిన బెదిరింపులకి ధనుంజయ కరిగిపోయి ఉంటాడు. ఒప్పించుకుని వస్తాడులే. చూడు రాజమ్మ, మనకు ఒక్కగానొక్క కూతురు, అందులోనూ అమాయకురాలు, లోకజ్ఞానం పూర్తిగా తెలియని పిల్ల. అలాంటి దాన్ని తీసుకెళ్లి ఏ ముక్కు మొహం తెలియని వాడి చేతిలో పెడితే వాడు ఎలా చూసుకుంటాడో ఏమో. అదే అయినవాడు మనవాడైన సిద్ధుకిచ్చి పెళ్లి చేస్తే మనకు ధైర్యంగా ఉంటుంది, మహి మన కళ్ళ ముందే ఉంటుంది. మీరు చెప్పేది నిజమేనండి. సిద్ధు విషయంలో నాకు పెద్దగా అనుమానం లేదు. కానీ మీ అక్క మణం ముందే ఆవిడ మీదే నా అనుమానం. డబ్బంటే ఆశ, డబ్బుల కోసం దాన్ని వేధించదంటారా? పిచ్చిదానా, నేనన్నీ ఆలోచించాను. అసలు నీ భయానికి అర్థమే లేదు. ఎందుకంటే మహాలక్ష్మికి సిద్ధుకు పెళ్ళైతే ఆస్తంతా సిద్ధుదే కదా. ఇంకెందుకు డబ్బు కోసం వేధిస్తుంది? అంతేనంటారా? అంతే రాజమ్మా. నా మనసెందుకో ఒప్పుకోవడం లేదండి. నా కూతుర్ని వాళ్ళింటికి పంపించడం నాకిష్టం లేదండి. అయితే ఓ పని చేద్దాం, సిద్ధుని ఇల్లరికి రమ్మని అడుగుదాం. అప్పుడు నీ కూతురు నీ కళ్ళ ముందరే ఉంటుంది, మా అక్క ఎలా చూసుకుంటుందో అని భయం కూడా ఉండదు. ఏమంటావ్? మంచి ఆలోచనే. మంచి ఆలోచనని ఆలోచిస్తావేంటి? సిద్ధుని మహాని పిలిచి అడుగుదాం. ఇద్దరికి ఇష్టమైతే ఈ కార్తీక మాసంలోనే పెళ్లి జరిపిద్దాం. ఇంకా ఆలోచిస్తావేంటి? పద. అక్క, రాజమ్మ కూడా పెళ్లికి ఒప్పుకుంది. నిజమా తమ్ముడు? నిజమక్క. ముందు మనం అనుకున్న దాని గురించి చెప్పండి. ఏం లేదక్క, మహా ఒక్కగానొక్క కూతురు కదా,
రాజమ్మ వదిలి ఉండలేనంటోంది. అందుకే అల్లుణ్ణి ఇల్లరికం రమ్మని అడగమంది. నాకు కావాల్సిందే అదేరా తమ్ముడు. అంతేకాదు, ఆస్తి నీ పేరు మీద గాని సిద్ధు పేరు మీద గాని రాయం, మహాలక్ష్మి పేరు మీదే ఉంటుంది. పెళ్ళైనాక ఆస్తి ఎట్ట నా పేరు మీద రాయించుకోవాలనో నాకు బాగా తెలుసు రాజమ్మా. మీ అక్క ఆలోచనలో పడింది చూసారా? అవును రాజమ్మా, ఆలోచనలోనే పడ్డాను. ఏంది ఇట్ట అర్థం చేసుకున్నారా అని. నాకు ఆస్తి కాదు ముఖ్యం, మహాలక్ష్మి. కావాలంటే నా ఆస్తి కూడా మహాలక్ష్మి పైన రాసిమంటావా చెప్పు, ఇప్పుడే రాసిస్తాను. ఏ ముద్దలేక అల్లుణ్ణి మహాని అడిగి ఇద్దరికిష్టమైతే పెళ్లి చేసేద్దాం. అట్నే తమ్ముడు. సిద్ధు, అమ్మ మహా, సిద్ధు. ఏంటమ్మా? మీ మావయ్య అత్తయ్య నేను కలిసి మీ ఇద్దరికి పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాము. మీ ఇద్దరికి ఇష్టమైతే చేసేయడమే. అమ్మా అది ఆ, ఆడపిల్ల ముందు చెప్పాలా? నువ్వు చెప్పు తల్లి, మీ భావం చేసుకోవడం నీకు ఇష్టమేనా? నాకు అత్తయ్య బావంటే ఇష్టమే అత్తయ్య. ఇంక సిద్ధుని అడగబడలే. మహా అంటే ఉడికి చాలా ఇష్టం. ఎరా మాట్లాడవే. చెప్పరా. మీ ఇష్టమమ్మా. మహాని పెళ్లి చేసుకోవడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు మావయ్య. కాకపోతే నాకు కొంచెం 5 days టైం కావాలి. సినిమా ఒకటి ఓకే అయ్యేలా ఉంది. అది ఓకే అయితే ఒక 6 నెలల తర్వాత పెళ్లి పెట్టుకుందాం. ఓకే కాకపోతే మీరెప్పుడంటే అప్పుడు పెళ్లి చేసుకుంటాను. అంటే వాడి ఉద్దేశం పెళ్ళైనాక భార్యను వదిలిపెట్టి వెళ్ళడం కరెక్ట్ కాదని తమ్ముడు. సరే 5 రోజులే కదా, వెయిట్ చేద్దాం. బాగా చలిగా ఉందని బెడ్షీట్ తెచ్చాను ఆఫీసర్. థ్యాంక్ యూ కళ్యాణి. అలా చూస్తున్నారు? నీకు నిజంగా బుద్ధి లేదే. ఏమైందత్తయ్య? నిన్నటిదాకా నువ్వు మాధురి కూతురువని, నా కొడుకుని మాయ చేసి కొంగున కట్టేసుకున్నావని నీ మీద చాలా కోపంగా ఉండేది. కాని ఆ సంపదని ఇంటికి తీసుకొచ్చి
నీకు సవతిగా చేసినా నువ్వు వాడితో గొడవపడి ఆ ముదనష్టపు దాన్ని బయట గెంటేయకుండా దానికి వంటలు చేస్తూ భోజనాలు తీసుకెళ్తూ సేవలు చేస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. అయినా నువ్వు నాకు నచ్చేలా నేను మెచ్చేలా ఏనాడున్నావని ఈ రోజు ఉండటానికి? మీ అమ్మ పోయిందని వచ్చావు. ఒక్కసారిగా మీ అమ్మ మాదిరి అని చెప్పి ఇంట్లో సునామీ సృష్టించావు. కానీ ఇంట్లో సముద్రంలో నదిలా కలిసిపోయావు. చివరికి నాకు తలనొప్పిగా మారావు. ఇప్పుడు శౌర్య దాన్ని తీసుకొచ్చి నీ వల్లున్న తలనొప్పిని ఇంకా ఎక్కువ చేశాడు. అయినా నాకు తెలియక అడుగుతున్నాను, నాకే ఇంతలా మండుతుంది, నీకేం అనిపించటం లేదా? నాకైతే దాని కాళ్ళు చేతులు వెరగొట్టి పొయ్యిలో పెట్టాలనుంది. కానీ నా పుత్రరత్నం వాడి మీద ఒట్టు వేసుకున్నాడని ఆగిపోయాను. అసలు దానికి కాదు, ముందు వీడికి సేవ చేయడం మానే, వాడే దారికొస్తాడు. తాలి కట్టిన భర్త చలిలో ఉంటే చూస్తూ ఎలా ఉండగలనత్తయ్య? అది అలా చెప్పమ్మా మీ అత్తయ్యకి. అదే నేను చల్లో ఉంటే మా ఆయనకి ఇలాగే జరగాలని మీ అత్తయ్య ఆనందపడుతూ ఉంటుంది. తమరు మోస్తారా? అయినా దాన్ని మహారాణిలా గదిలో ఉండమని వీడు భటుళ్లాగా బయట పడుకోవడం ఏంటండి కర్మ కాకపోతే? అంతేలే, ఎవడు చేసిన పాపానికి ఎవడు బాధ్యుడు చెప్పు. ఒకప్పుడు అనుపమకి చెప్పాను, నా మాట వినలేదు సరికదా, లెక్క చేయలేదు. ఇప్పుడు నీకు చెప్తున్నాను, నువ్వైనా విని చావు. ఆ సంపదతో జాగ్రత్త, అది వగలాడి నంగనచ్చి. శౌర్యకి దానికి ఆమడ దూరం ఉంచు. దాని మీద ఒక కన్నేసుంచు. రేపు జరగరాందేవైనా జరిగితే దాన్నేమన్ను, నిన్ను చంపేస్తాను. రండి మీరు. ఇంకేమన్నా కావాలంటే చెప్తానులే. అలాగేనమ్మా. అనుపమా, అమ్మా, పూజ ఏర్పాట్లన్నీ పూర్తయినట్టేనా? అన్నీ అయిపోయినట్టేమ్మా. కళ్యాణి పూజకి సిద్ధమైందా? ఇంకా లేదమ్మా, ఇంతకు ముందే నిద్ర లేచింది. త్వరగా సిద్ధం కమ్మని చెప్పు. అలాగే అమ్మా. అత్తయ్య, శౌర్య మొదటి భార్య సంపద కూడా ఇంట్లోనే ఉంది కదా? మరి పూజలో తను శౌర్య పక్కన కూర్చుంటాను అంటే? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అమ్మవారి ముందు ఉన్నావు కాబట్టి నీ చెంప చెల్లు మనలేదు. క్షమించండి అత్తయ్య, కావాలని అడగలేదు. సంపద ఊరికే ఉండదు కదా, ఏదో ఒక రచ్చ చేస్తుంది. అందుకే డౌట్ వచ్చి ముందుగానే అడిగాను. పల్లవికొచ్చిన అనుమానం మంచిదే కదమ్మా. ఒక్క మాట ముందుగా శౌర్యాన్ని అడిగితే మంచిది. అసలు ఈ సంపద మీద జాలితో ఉన్నాడు శౌర్య. అలాంటప్పుడు పూజకి కళ్యాణితో కూర్చోను అంటే? కూర్చుంటాడు. శౌర్య పూజలో కళ్యాణి పక్కన కూర్చుంటాడు. నేనొప్పిస్తాను. అయినా ఆ సంపదకి భయపడి పూజలు జరిపించాలా వద్దా అనుకోవడమేంటి? కళ్యాణి శౌర్యలు భార్యాభర్తలుగా పూజలు జరిపిస్తారు. ముందు మీరు కళ్యాణిని రెడీ అయి రమ్మనండి. అక్క, నువ్వేనా ఈ మాట అంటుంది? నాకు కలలాగా ఉంది. చర్మం ఊడొచ్చేలా గిల్లి చెప్పమంటావా? ఆ సంపద ఏం మాయ చేసిందో ఏంటో శౌర్యని మార్చేసింది.
పరువుని మూసి నదిలో కలిపిన దాన్ని తీసుకొచ్చి ఇంట్లో తిష్ట వేయించాడు. దాన్ని చూస్తుంటేనే నాకు కంపరంగా ఉంది. ఇదేంటి వదిన పార్టీ మార్చేసింది? సంపద మీద కోపంతో శత్రువుల పార్టీలో కార్యకర్తగా మారిపోయింది. శౌర్య నీ మాట వింటాడా దమయంతి? అక్క మాట వినకుండా ఎందుకుంటాడమ్మా? దమయంతి మాట కాదనే కదా సంపదని ఇంట్లోకి తీసుకొచ్చాడు. అలాగే పూజ కూర్చోమంటే దమయంతి మాట లెక్క చేయడేమో అనిపిస్తుంది. నువ్వంటుంటే అంతే అంటాడేమో అని నాకు కూడా అనిపిస్తోందమ్మా. ఇంకాపుతారా మీ అనుకోడాలు? నేను చెప్తున్నాను కదా, శౌర్య వస్తాడు. కళ్యాణిని త్వరగా రమ్మనండి. చిన్ని, ముహూర్తానికి సమయం అవుతుంది. పంతులు గారెక్కడా? పక్కనే ఉన్నారంటక్క.